కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కంప్లైంట్ చేసిన విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడబోతున్నారు. గురువు స్థానంలో ఉండి అసభ్యకరంగా ప్రవర్తించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సిన కాలేజ్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా ఉంటే విద్యార్థినులు కాలేజీలకు ఎలా వస్తారని సీరియస్ అయ్యారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 ల్యాబ్ సిబ్బంది సెలవులపై వెళ్లారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. తమ పట్ల ల్యాబ్ టెక్నీషియన్ మరొక ఎంప్లాయ్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు కాలేజ్ ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేశారు. కళ్యాణ్ చక్రవర్తి, జిమ్మి అనే 2 ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకేసారి 50 మంది విద్యార్థినులు మెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. బీఎస్సీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు చదువుతున్న 50 మంది విద్యార్థినులు మెయిల్ ద్వారా ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేశారు. కొంతమంది ల్యాబ్ అసిస్టెంట్లు మద్యం తాగి విధులకు వస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అయితే ఫిర్యాదు అందుకున్న ప్రిన్సిపల్ 10 మందితో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ దృష్టికి కీలక విషయాలు తీసుకొచ్చారు స్టూడెంట్స్. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి, మైక్రోబయాలజీ టెక్నీషియన్ జిమ్మి రాజు, బయోకెమిస్ట్రీ గోపాలకృష్ణ, పాథాలజీ ప్రసాద్లు తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థుల మెయిల్ ఆధారంగా 4 సిబ్బందిపై ఇంటర్నల్ కమిటీ ద్వారా విచారణ నిర్వహించామని కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ తెలిపారు. 4 సిబ్బంది తీరుపై 55 మంది సభ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారని ప్రిన్సిపల్ చెప్పారు. రంగరాయ మెడికల్ కాలేజ్లో తాజా పరిణామాలపై ప్రిన్సిపల్ విష్ణువర్ధన్తో మా రిపోర్టర్ సాయి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రంగరాయ మెడికల్ కాలేజ్ ఘటనకు సంబంధించి 4 అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై మనతో మాట్లాడడానికి ప్రిన్సిపల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి అసలు ఇష్యూస్లో ఎంతమంది అదుపులో, ఏంటి అసలు ఇష్యూ ఏంటి? 9th ఈమెయిల్ రాగానే వెంటనే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి నివేదించి బాధ్యులైన ఇంకొక 3 ఒక్కళ్ళే కాకుండా ఇంకొక 3 కూడా సస్పెండ్ చేయడం జరిగిందండి. కలెక్టర్ గారికి నివేదించి, మా డిఎంఈ గారికి నివేదించి వారి ఆదేశాల మేరకు వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగిందండి. విద్యార్థులు ఏమంటున్నారు సార్? విద్యార్థులు ఏం చెప్పారు? విద్యార్థులు వాళ్ళు ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ ఉందని చెప్పి వాళ్ళు 55 మెంబర్స్ చెప్పారండి. ముందు కళ్యాణ్ చక్రవర్తి ఇంతకుముందు కూడా లేవండి, ఇప్పుడే వచ్చినాయి. రాగానే మేము చర్యలు తీసుకున్నామండి. మొత్తానికి అయితే రంగరాయ మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రస్తుతం 4 కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. వారిపై విచారణ జరుగుతుంది. ఈ విద్యార్థులకు సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. బిహేవ్ చేసిన వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి విచారణ చేస్తున్నామని ప్రిన్సిపల్ చెప్తున్నారు. సాయి సుధీర్ అంటే రంగరాయ మెడికల్ కాలేజ్లో విద్యార్థినులను లైంగికంగా వేధించిన కేసులో నిందితులపై చర్యలు ప్రారంభించినట్లు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తిపై ఆరోపణలు రావడంతో విచారణ జరిపేందుకు కమిటీ వేశారు అధికారులు. విచారణ సమయంలో మరో 3పై ఆరోపణలు వచ్చాయన్నారు జిల్లా కలెక్టర్. దీంతో వాళ్లపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు ఆయన. ఈ క్రమంలో మైక్రోబయాలజీ ల్యాబ్ టెక్నీషియన్ జిమ్మి రాజు, బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ గోపాలకృష్ణ, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ చక్రవర్తి పరారీలో ఉన్నాడు. In-depth inquiry by this committee has been done. And స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్గా ఈ అబ్బాయితో పాటు ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ ముందు జరిగినవి చెప్తూ అలాంగ్ విత్ దిస్ కళ్యాణ్ చక్రవర్తి 3 more people పేర్లు చెప్పడం కూడా జరిగింది. ఇట్ ఈస్ వెల్ రికార్డెడ్. పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్లో, తర్వాత కమిటీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్లో. ఒకతను బి జిమ్మి రాజు, ల్యాబ్ టెక్నీషియన్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. ఎస్ గోపాలకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్ బయోకెమిస్ట్రీ. దెన్ ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్ పాథాలజీ. సో ఈ 4 ల్యాబ్ టెక్నీషియన్స్ మీద సిమిలర్ అలిగేషన్స్ చేయడం జరిగింది. సో 4 ల్యాబ్ టెక్నీషియన్స్ సస్పెండ్ చేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది.
అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టేకెన్ కంప్లైంట్ ఫ్రమ్ మన ఆర్ఎంసీ ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి, అండ్ వీ హ్యావ్ రిపోర్ట్ టు పోలీస్.